జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భర్త కష్టాల్లోనే కాదు పగలో కూడా పాలు పంచుకున్న వాళ్ళే అసలైన భార్య అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సంజయనా నమస్తేనా, జాలిడనా నమస్తే, సార్ నమస్తే, మేడం నమస్తే. మాది కూడా చెన్నై. అప్పట్లో చెన్నైలో మంచి పేరుంది. తర్వాత తెలుగు వచ్చి ఒక అమ్మాయిని చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయా. కోటీశ్వరాలో చాలా డబ్బు ఉంది అమ్మాయి దగ్గర. ఇది నా పెళ్ళం. అందరికి ఏ చేసిన ఇదే స్లాంగ్ చేస్తుంది నా పెళ్ళం. ఈ స్లాంగ్ చేసే స్కిట్ కింద కామెంట్లు కూడా ఆపేపించింది. అంత పవర్ఫుల్ స్లాంగ్. దీని పేరు బోండాలు, చిచి ఆండాలు. కృష్ణ భగవాన్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఏమన్నా మాట్లాడు. అవును, కృష్ణ భగవాన్ గారు వచ్చారు కదా, నా నెల్లిగా అట్ట లైన్లు పెట్టిదినా 10కి 10 మార్కులు ఇచ్చేద్దరు. ఆయన 10కి 10 ఇచ్చే రకం కాదు, మరి నైట్ 10 తర్వాత ఫోన్ చేసే రకం. ఆయన లేడీ గెటప్లకే చేస్తాడు, నువ్వు లెక్క. ఎన్నాళ్ళు ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అనుకుంటున్నావు? ఆయన శాంతి స్వరూపు తన్మయ్ బ్యాంకాక్ ట్రిప్ లో ఉన్నారు. సార్ వాడు అందరిని వాడు కొడుకొస్తానన్నారు కదా, పనులు ఎంతవరకు వచ్చినాయి? మొత్తం సర్ది పెట్టాను. నా కొడుకు ఫారెన్ లో చదువుకుంటున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, వాడికి పెళ్లి చేయాలి. వాడికి పెళ్లి చేయాలంటే ముందు పెళ్లి కూతురుని చూడాలి కదా. మా మేనకోళ్ళే వస్తుందమ్మా పెళ్లి కూతురు. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. మామగారు అత్తయ్య గారు దీవించండి. బావెక్కడ? వస్తున్నాడమ్మా, ఇప్పుడే ఫ్లైట్ దిగాడు, ఇప్పుడు వచ్చేస్తారు బావ. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. కొడక ఎవరు? మీ ఇద్దరం చేసుకున్నాం. ఏం చేసుకున్నారు? పెళ్లి. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశావు పాపోలే, వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఇలాంటి నా కడుపును పుడతాడని తెలుసుంటే ఈ ఆండాలతో సంసారం గురి చేసేవాడు కాదు. పో మాట్లాడు. బాబు ముచ్చట పడ్డాడు, ప్రేమించానంటున్నాడు కదా, పెళ్లి కూడా చేసుకున్నాడు. బాబు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు నాన్న. పెళ్ళైంది కదా శోభను. మీరు లోపలికి వెళ్ళండి నాన్న. ఆగమ్మా, మొన్న అన్నందుకు నువ్వు ఫీల్ అయినట్టున్నావు, అలాగే సగం బట్టల్లో వచ్చావు. లోపలికి వెళ్ళి బట్టలు వేసుకో అమ్మా. అత్తయ్య ఇందుకు జీవితం కొద్దిగా విషయం ఇచ్చే, ఇక్కడ చచ్చిపోతాను. అది కాదమ్మా, అమ్మ సత్యదేవ్ గారు నారాయణ చచ్చిపోతాను, లేగు అమ్మ. చెప్పువే. బుజ్జమ్మా, నువ్వే నా కోడలివి. మరి అదే అది ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పెనివిటి, మనిషి ముఖ్యం కాదు, డబ్బుదా ముఖ్యం. లోపలికి పదా, ఏం చేయాలో చెప్తా. ఏమే కోడలి పిల్ల, టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట, బొచ్చంతా పీక్కుందట. ఇది టీయా? అవును. ఇది ఎవడైనా తాగుతాడా? ఏమైంది? ఈ టీ కుక్కలు కూడా తాగవండి, అందుకంటే వీకెచ్చారు. నా ఆండాలు కుక్క అంటారా మీరు? నాకేం ఎక్కువైంది అసలు. ఈ సిఆర్ లో చూసి చెప్పు, నేను ఎలవనా? వయసులో ఉన్న రష్మిలాగుంటే. అదేంటి రష్మితో పోలుతాను? ఖుష్బు మేడం తో పోల్చొచ్చు కదేంటి? కొట్టినానంటే ముక్కు పొడకు ముక్కులోకి వెళ్ళిపోద్ది. అసలు దాంట్లో ఏం తక్కువైందని కోడల పిల్లలు అంత మాట అన్నావు? అది ఎవడైనా తాగుతాడే, అందరూ పంచడం లేదండి. అవునే, నీ మొహం చూసినప్పుడు దానికి షుగర్ వచ్చిన దానిలా కనపడి ఉంటావు, అందుకే ఏంటో మర్చిపోయింది. ఆ మాత్రానికే కోడల పిల్లల మాట అంటావా? కొడుకింటే ఎంత బాధపడతాడు. వాడు వచ్చినప్పుడు ఇలా నీ చెప్పకు ప్లీజ్, నా మాట విను. ఏమైంది నాన్న? ఏ కాలేదురా? ఏమైంది నాన్న?
నాన్న చెప్పు నాన్న ఏమైంది? కోడల పిల్లకి మన ఇంటి ఆచారాలు తెలియవు కదరా. అమ్మకు షుగర్ ఉందేమో అనుకుని టీలో షుగర్ వేయటం మానేసిందిరా. షుగర్ వేయలేదా? కొట్టొద్దురా, నా మాట విను. ఆవును కొడితే అత్త మామ కలిసి కోడలను కొట్టించారు అని అనుకుంటారా నలుగురు. అసలు ముందుంటదిరా అది అలా చెప్పడానికి. నా మాట విను ప్లీజ్, ఏమనొద్దు. కేజీ 100 రూపాయలు షుగర్ ఎంత ఏమంటారు? ఎక్కడో ఫారెన్ నుండి వచ్చి చెప్తే గానీ మీరు తెలుసుకునే స్థాయికి అది కాదు నీ మరదలు ఉందే, అది ఏ రోజు ఇంత మాట అనదురా. అడగంగానే కాఫీ ఉరుక్కొని తీసుకొచ్చి తెలుసా. అమ్మ మరదల పిల్ల, మామయ్య బావ మనల్ని కానూలు చేసేసాడు అమ్మ. ఇంకా బావకి మనకి సంబంధం. పదం పద పద. షుగర్ వేయడానికి నీకేమైంది? ఏమండి ముసలిది కదా, వేస్తే పోతుందని. నీకు ఎక్కడ కాదే, శోభనంలో చెప్తాను. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. A few moments later. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. మీ అమ్మ మీ నాన్న చాలా గొడవలు పెడుతున్నారు. నువ్వేం టెన్షన్ అవకే, ఈ రోజు మన శోభనం. రేపు పొద్దున పాపో బాబు చేతులు పెట్టేస్తే అన్ని సర్దుకుంటాయిలే. అంతే అంటారా? అంతే. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మకేమైంది నాన్న? మీ ఇద్దరు జాతకాలు చూపించిందిరా. మీ ఇద్దరు 5 సంవత్సరాల వరకు శోభనం చేసుకోకూడదంటరా. చేసుకుంటే అమ్మ పైకి పోయిందంట. ఓ మై బ్లడీ షిట్. ఏమైంది? మా అమ్మ మన జాతకాలు చూపించిందంట. 5 సంవత్సరాల వరకు మనం కలకూడదంట. కలిస్తే ఏమవుద్ది? పోతాయా? ఏమండి పోయిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఆవిడ పోయినా రేపొద్దున మన కడుపులో పుడుతుందిలే. అమ్మా నా కడుపులో పుడతావా నువ్వు? చేసుకుని అంటూ మానేసి పుడతావని అడుగుతావరా? ఏమండి అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి పట్టించుకుంటారా మీరు? మేము పట్టించుకుంటావమ్మా. నువ్వంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫారెన్ గాలివి. పట్టించుకో, మేము పట్టించుకుంటాం. మాకు ఈ ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ అలాగే అంటాడు. పదండి. నాకంటే శోభన మీద ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆడదాం, నీకేంటి అంత ఇంట్రెస్ట్? అయినా మా అమ్మ చచ్చిపోతుందంటే దానికంటే నీకు శోభన ఎక్కువైపోయిందా? ఏమండి వాళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారండి ఇవన్నీ. కావాలని చేస్తాను మా అమ్మని అంటావా? అసలు మా అమ్మని ఎప్పుడైతే చచ్చిపోయిన పరదనం అంటే నువ్వు నాకు అవసరం వెళ్ళిపో బయటికి. నువ్వు వద్దు, ఏమి వద్దు, మీ అమ్మ వద్దు, నీ ఫ్యామిలీ కూడా వద్దు. ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు డైట్ నౌ. అన్నా నన్ను క్షమించిన అన్న. అమ్మ సంతోషంగా ఉంది కదా, నాకు తెలిసిన అన్న. నేను చేసిన తప్పు నాకు క్షమించిన అన్న. ఎందుకురా అంత పెద్ద మాటలు? నువ్వే మమ్మల్ని క్షమించాలరా. ఎందుకు నాన్న? మనకి ఇంత కోట్ల ఆస్తి ఉంది, తీసుకెళ్లి దానికి పెడతావా? దాంతో కావాలని ఇలా చేసాం, గొడవ చేసి. ఇప్పుడు ఏం చేద్దామని? మరదలకరా 10 కోట్ల ఆస్తి. మరదల పిల్ల 10 కోట్లకు వారసురాలరా. రేపు పెళ్లి చూసుకుంటే డబ్బంతా నీకే. ఒరే ఎర్రి పప్ప, దీని దగ్గర ఉన్నది 10 కోట్లే, దాని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల? ఏం దాన్ని చూస్తే నీకు అర్థం కావట్లేదా? దాన్ని చూస్తే నాకు అలా అనిపించలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? మరదల్ని చేసుకో, 10 కోట్లకు వారసుడు అవుతావు. పద జాగ్రత్త. ఏం చూస్తున్నావు? పదా, నీకు నాకు జాతకాలేం అవసరం లేదు. చిలక జెండన పట్టు జీరే కట్టిందా, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందా. టీమ్ జీబ్రా ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది సత్యదేవ్? టెరిఫిక్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ, రియల్లీ ఎంజాయ్డ్ దిస్ స్కిట్. ధనంజయ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్సెస్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇష్మాట్ ఎమాన్యుయల్ స్మాల్ క్యారెక్టర్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని క్యారెక్టర్స్ బాగా చేశారు. వెరీ నైస్, గుడ్ పర్ఫార్మెన్స్, స్మాల్, స్వీట్ అండ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు? ఎమాన్యుయల్ బాగుందండి, ఆల్ ద బెస్ట్. జడ్జెస్ ఇష్మాట్ ఎమాన్యుయల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఇష్మాట్ ఎమాన్యుయల్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.